మంత్రిగా ఓడిపోగానే అంటే ప్రభుత్వం పడిపోగానే మీ మీద ఒక మర్డర్ కేసు కూడా ఫైల్ అయినట్టుంది కదా. కేసులకు భయపడే సమస్య లేదు. పోలీసులు కాదు కదా, దేనికైనా కూడా ప్రాణాలను తెగించడానికంటే సిద్ధమే. చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా ఆ సీట్లో కూర్చోబెట్టే వరకు మా పోరాటం ఆగదు. కొల్లు రవీంద్రని ఎందుకు టార్గెట్ చేశారు? ఇంకా చాలామంది నాయకులు ఉన్నారు యాక్చువల్లీ. మనల్ని పూర్తిగా భూస్థాపితం చేయాలనే ఏకైక కక్షతో బీసీ లీడర్షిప్ని అణిచేయాలి జగన్మోహన్ రెడ్డి యొక్క ఉద్దేశం. 54 రోజుల జైలు జీవితం మిమ్మల్ని బాగా రాటు తేల్చి ఫుల్ ఫ్లెడ్జ్డ్ పొలిటీషియన్గా మార్చినట్టుంది కదా. ఈ రాష్ట్రాన్ని కేవలం ఒక 4-5 చేతిలో పెట్టాడు. మంత్రులు ఉన్నారు, ఏ ఒక్క మంత్రి కన్నా దాని మీద వాళ్ళ డిపార్ట్మెంట్ మీద ఏమైనా ఉన్నాయా? మీరు కూడా పేరుని కిట్టుతో మొన్న వాళ్ళ తండ్రితో పోటీ పడ్డారు, ఇప్పుడు కొడుకుతో పోటీ పడుతూ ఉన్నారు. ఎందుకంటారు ఆయన తప్పుకోవడానికి కారణం? చెప్పుకుంటే ఏం లేదు కాబట్టి ఏమైనా రాజకీయాల నుంచి తప్పుకున్నాడు. ఆయన నిజంగా చేస్తుంటే ఆయన ధైర్యంగా పోటీ చేయొచ్చు కదా. ఇవాళ వెనక నుంచి మళ్ళీ ఇప్పుడు దొంగ నాటకాలు మొదలుపెట్టాడు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. మీరు ఓడిపోయిన తర్వాత మీ పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత పర్టికులర్గా మీ మీద ఎన్ని కేసులు నమోదయ్యాయి, ఎన్ని రోజుల పాటు జైల్లో ఉన్నారు? దాదాపు ఒక 15 నుంచి 20 కేసులు ఈ గవర్నమెంట్ వచ్చాక నా మీద పెట్టడం జరిగింది. అంతకుముందు కేసులన్నీ కూడా ఏమీ లేవు. ధర్నాలు అలాంటి కేసులు కూడా అవన్నీ కూడా లాస్ట్ గవర్నమెంట్లో అన్నీ మేము అటెండ్ అయ్యి క్లియర్ అయినాయి. దాదాపు 54 రోజులు రాజమండ్రి జైల్లో పెట్టారు. ప్రభుత్వం వచ్చిన వెంటనే అచ్చెన్నాయుడు గారి తర్వాత నా మీద ఒక మర్డర్ కేసు పెట్టడం, 54 డేస్ నేను రాజమండ్రి జైల్లో ఉండడం జరిగింది. తర్వాత కూడా ఆయన మీద ఏదో పేరు నాని గారి మీద ఎవరో ఏదో తాపితో గీశారని చెప్పి అదొక కేసు పెట్టారు. తర్వాత కోవిడ్ టైంలో మేము బయటకు వస్తేనే మేము రాకూడదు అందుకని చెప్పి ఆ కోవిడ్ కేసులు పెట్టారు. ఎవరో ఒక అతను చనిపోతే ఆ బాడీని తీసుకురావడానికి వెళ్తే దానికి ఒక కోవిడ్ కేసు పెట్టారు. ఎలక్షన్స్లో నా ఓటు వేసుకున్నాక నేను వెళ్తా ఉంటే మున్సిపల్ ఎలక్షన్స్లో అప్పుడు కేసు పెట్టి నన్ను అరెస్ట్ చేసి మరి మ్యాజిస్ట్రేట్ ముందు కూడా పెట్టడం జరిగింది. ఇట్లా చాలా కేసులు. రీసెంట్గా కూడా మరి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ సందర్భంలో ఎవరో కాల్ ఇచ్చారంట, మీరు ఇంట్లోంచి కదలడానికి వీల్లేదు. నేను ఎక్కడికి వెళ్తే అక్కడ టెంపుల్లో ఉంటే టెంపుల్ చుట్టుముట్టేశారు. మా తల్లిగారి కార్యక్రమం ఉంది, బంధువులు ఇంటికి రానివ్వకుండా ఇంటి ముందు కాపలాలు పెట్టడం, చాలా అసలు ఒక రకంగా బయటికి రావాలంటే ఇబ్బంది కలిగే పరిస్థితి చేశారు. ఒక మత్స్యకార కుటుంబం నుంచి వచ్చిన మీరు, ఒక బీసీ కులం నుంచి వచ్చిన మీరు 5 ఏళ్ల పాటు మంత్రిగా పనిచేశారు, అది కూడా సక్సెస్ఫుల్ మంత్రిగా. అలాంటి మీరు మంత్రిగా ఓడిపోగానే అంటే ప్రభుత్వం పడిపోగానే మీ మీద ఒక మర్డర్ కేసు కూడా ఫైల్ అయినట్టుంది కదా. అదే చెప్పేది. అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆ రోజు ఇసుక చాలా టైట్ చేశారు, దానివల్ల చాలామంది ఉపాధి కోల్పోయారు, కొంతమంది సూసైడ్ కూడా చేసుకున్నారు. దాని మీద మేము యాజిటేషన్ చేయించడం, అలాగే ప్రజా సమస్యలు ఏది వచ్చినా కూడా ఇమ్మీడియట్గా అక్కడికి వెళ్ళి మేము యాజిటేషన్ చేయటం, ఇవన్నీ కూడా చూసి ఈ ప్రభుత్వం మరి దానికి ఒక ఉద్దేశపూర్వకంగా ఇప్పుడు యాక్చువల్గా 2013లో మా పార్టీకి సంబంధించినటువంటి ఒక క్రియాశీలక సభ్యుడికి ఆ తమ్ముడిని చంపేశారు. వాళ్ళ అన్నని చంపేస్తే వాళ్ళ భార్యను పెట్టి మేము 2014లో కార్పొరేటర్గా అమ్మాయి గెలిచింది కౌన్సిలర్గా. అట్లాంటిది ఇలాంటిది ఏదన్నా మేము చేయాలంటే గవర్నమెంట్ ఉన్నప్పుడు చేస్తాం. అలాంటిది ఎప్పుడు కూడా మా సంస్కృతి కాదు. కానీ ఒక ఉద్దేశపరంగా వాళ్ళకేదో ఉన్నటువంటి ఇబ్బందుల్లో వాళ్ళు ఏదో చేస్తే అది తీసుకొచ్చి నామే పెట్టి నన్ను అసలు మర్డర్ కేసులో పెట్టడం అనేది నిజంగా చాలా దురదృష్టకరం. కానీ నాకు మోరల్ సపోర్ట్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారే. ఎందుకంటే నా తల్లిదండ్రులు నాకు జన్మనిస్తే నాకు పునర్జన్మనిచ్చింది చంద్రబాబు గారే. ఎందుకంటే అంత ధైర్యాన్ని ఆయన నాకు సపోర్ట్ కానీ, అలాగే లోకేష్ గారు కానీ, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా చాలా సపోర్ట్ చేశారు. నేనైతే చాలా, ఎందుకంటే ఈ కుటుంబంలో ఎప్పుడు కూడా ఇలాంటిది లేదు, మాకు గొడవలు కానీ ఎవరైనా గొడవపడి వచ్చినా మా మామయ్య గారు కానీ నేను కానీ ఎప్పుడు ఇలాంటి ఎంకరేజ్ చేయాలి. అలాంటిది మా మీద పెట్టారంటే కొద్దిగా మోరల్గా కొద్దిగా ఇబ్బంది అయింది. కానీ బయటకు వచ్చాక బాబు గారు ఇచ్చినటువంటి సపోర్ట్ కానీ, నాకు మరి పార్టీలో కూడా చాలా క్రియాశీలకంగా పొలిట్ బ్యూరో మెంబర్గా అవకాశం ఇవ్వడం, దాని తర్వాత మళ్ళీ ఏదైతే ఇవాళ 50% పైన ఉన్నటువంటి బీసీ వింగ్ అంతా కూడా మరి చూడమని చెప్పడం, నా వంతుగా నేను చేయాలి, ఈ గెలుపులో మా బాధ్యత తీసుకోవాలని చెప్పి నిరంతరం కష్టపడుతూనే ఉన్నాం. కేసులకు భయపడే సమస్య లేదు. పోలీసులు కాదు కదా, దేనికైనా కూడా ప్రాణాలను తెగించడానికంటే సిద్ధమే. చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా ఆ సీట్లో కూర్చోబెట్టే వరకు మా పోరాటం ఆగదు. కొల్లు రవీంద్రని బేసిక్గా నేను 2014 ఎన్నికల ముందు మిమ్మల్ని చూశాను.
ఇప్పుడు చూస్తున్న కొల్లు రవీంద్రకి అసలు సంబంధం లేదు. చాలా సున్నితంగా ఎవరన్నా నేనేమన్నా అంటే వాళ్ళు ఎక్కడ నొచ్చుకుంటారా, ఎక్కడ హర్ట్ అవుతారా అన్నట్టుగా చాలా సున్నితంగా మాట్లాడేవారు. మంత్రిగా 5 ఏళ్ళు పనిచేసిన సందర్భంలో కూడా మీ మీద ఒక వివాదం కానీ, లేకపోతే ఒకళ్ళని మీరు టార్గెట్ చేసి అరెస్టులు చేయించడం కానీ, కేసులు పెట్టించడం అన్న ఆరోపణలు కానీ ఎప్పుడూ లేవు. అలాంటి మీరు 54 రోజుల పాటు జైల్లో ఉండాల్సి వచ్చింది కదా. అదే అనేది అసలు గతంలో రాజకీయాలు వేరు. గతంలో ఎన్నికలప్పుడు పార్టీలు ఉంటాయి, ఎన్నికలప్పుడు వాళ్ళు వీళ్ళు తగ్గఫూర్గా చేసుకుంటారు. తర్వాత ఆ సంస్కృతి ఉండేది కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నిరంతరం ఇవాళ కూడా నేను చూడండి, ఒక పేద మత్స్యకారుడిని అతను పార్టీలో జాయిన్ అవ్వలేదని చెప్పి మాచర్ల దగ్గర కాన్స్టిట్యున్సీలో అతన్ని పోలీసులతో బెదిరిస్తే అతను భయపడిపోయి సూసైడ్ చేసుకున్నాడు. ఏదో అతను వేట చేసే బోటు మీదే తాడు చుట్టుకుని సూసైడ్ చేసుకున్నాడంటే అసలు ఈ ప్రభుత్వ కక్ష సాధింపు ఎలా ఉందనే దానికి ఇదే ఒక నిదర్శనం. ఈ ముఖ్యమంత్రి విధానం వల్లే, ఈ ముఖ్యమంత్రి గారి వల్లే ఇది జరుగుతుంది. అంటే ఇక్కడ కొల్లు రవీందర్ని పర్టికులర్గా టార్గెట్ చేయాల్సిన అవసరం ఏంటంటే, నేను ఇందాక నుంచి అడుగుతున్నది అదే. ఒక మత్స్యకారు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి మీరు రాగానే ఫస్ట్ గెలవగానే మంత్రి అయ్యారు. సో మంత్రి అయిన తర్వాత ఎక్కడ దుర్వినియోగం చేసిన పరిస్థితులు కానీ, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బందులు పెట్టిన పరిస్థితులు కానీ లేవు. అలాంటి కొల్లు రవీందర్ని ఎందుకు టార్గెట్ చేశారు? ఇంకా చాలామంది నాయకులు ఉన్నారు యాక్చువల్లీ. అంటే ఇప్పుడు అక్కడ మచిలీపట్నంలో పేరు నాని గారు ఉన్నారు. ఆయనకి రేపు పొద్దున ఎక్కడ వస్తామో ఇబ్బంది వస్తుందని చెప్పి, ఎందుకంటే నేను ఓడిపోయింది కూడా చాలా తక్కువ మార్జిన్, కేవలం అది చిన్న చిన్న పొరపాట్ల వల్లే అది ఆయన భావించి మనల్ని పూర్తిగా భూస్థాపితం చేయాలనే ఏకైక కక్షతో ఈ రకంగా కేసులు పెట్టించడం, కానీ దీనికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా తోడవడం అనేది, ప్రభుత్వ విధానాలు కూడా తోడవడం వల్ల ఇలాంటి జరిగిందని చెప్పి నేను భావిస్తాను. అంటే ఇక్కడ నేను అన్నది అదే, ఇక్కడ ప్రభుత్వం టార్గెట్ చేయటం వేరు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేయటం వేరు. నేను అంటుంది ఒక బీసీ కులానికి చెందిన వ్యక్తిని ఇన్ని మర్డర్ కేసులు పెట్టించి, ఇన్ని కేసులు పెట్టించి ఇరికించడం వల్ల వైఎస్ఆర్ ప్రభుత్వానికి కూడా నష్టం. అది ఆలోచించకుండా అయితే జగన్ ఉండే అవకాశం లేదు కదా. నేనేమంటానంటే అది లోకల్గా ఉండే పేరు నాని ప్రభావం ఎక్కువ ఉందా అని అడుగుతున్నాయి ఈ కేసుల్లో. ఖచ్చితంగా ఆయన ప్రభావం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభావం. ఎందుకంటే ఎస్పీ లెవెల్లో, డీజీపీ లెవెల్లో జరిగినటువంటి కుట్ర ఇది ఖచ్చితంగా. ఇవాళ ఎందుకంటే ఆ రోజున మా ఇన్వాల్వ్మెంట్ ఎక్కడా లేదు, ఎప్పుడు కూడా సంస్కృతి కాదు. నేను కూడా ఆ రోజున ఒక రిప్రజెంటేషన్ ఇస్తానికి ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. కలెక్టర్ గారిని కలిసి అక్కడి నుంచి ఎస్పీ గారి దగ్గరికి వచ్చాను. ఆ టైంలో కరెక్ట్గా ఆ టైంలోనే జరిగింది. నా ఇన్వాల్వ్మెంట్ ఉంటే మేము అసలు ఎక్కడ కూడా అలాంటిది లేదు. కేవలం ఏదో ఎవరో ఫోన్ కాల్లో మాట్లాడారని ఏదో సృష్టించేసారు, అక్కడ కథ సృష్టించేసి నా మీద ఒక తప్పుడు కేసు పెట్టడం అనేది నిజంగా చాలా బాధ అనిపించింది ఆ విషయంలో. అట్లాగే ఈ ప్రభుత్వం ఏంటంటే ఎవరైనా యాక్టివ్గా ఉన్న వాళ్ళని, ముఖ్యంగా బీసీలు తెలుగుదేశం పార్టీతో ఫస్ట్ నుంచి కూడా ఉన్నారు కాబట్టి ఈ బీసీ లీడర్షిప్ని అణిచేయాలి ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క ఉద్దేశం. దానికోసమే అచ్చెన్నాయుడు గారు అసెంబ్లీలో టార్గెట్ చేస్తున్నాడు గవర్నమెంట్ అనే ఉద్దేశంతో అచ్చెన్నాయుడు గారిని ఏసీబీ కేసులు ఏముంది దాంట్లో. ఇప్పుడు మా దగ్గరికి అనేక రిప్రజెంటేషన్స్ వస్తాయి, దాని మీద పైన మేము సైన్ చేసి పంపించడం జరుగుతుంది, ఒకసారి దీన్ని పరిశీలించండి అని చెప్పి. దాని అంత మాత్రాన అచ్చెన్నాయుడు గారిని పెట్టేస్తారు. అట్లాగే నా మీద పెట్టారు. తర్వాత యనమల రామకృష్ణ గారు ఒక మ్యారేజ్కి వెళ్తే అక్కడ ఎమ్మెల్యే గారి కొడుకుది అక్షంతలు వేసి వచ్చింది ఆయనకి, ఎస్సీ ఎస్టీ కేసు ఆయన మీద. అట్లాగే అయ్యన్న పాత్రుడు గారి మీద అనేక ఆయన వయసు అంతా, ఆయన మీద ఒక నిర్భయ కేసు పెట్టడం. అసలు ఇదేంటిది, ఎక్కడ పోతుంది? ఈ రకంగా బీసీలని టార్గెట్ చేసి లీడర్షిప్ని అణిచేసేయాలనేది ఫస్ట్ టార్గెట్ వాళ్ళది. తర్వాత ఎవరైతే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కింద కేటర్ను కూడా ఇప్పుడు చెప్పాలంటే చాలా, తోట చంద్రయ్య దగ్గర నుంచి, నందం సుబ్బయ్య దగ్గర నుంచి, జల్లయ్య అని చెప్పి జల్లయ్య యాదవ్, ఇలా ఇందాక చెప్పినటువంటి ఒక మత్స్యకారుడు కానీ, ఇలా అనేక మంది, వందల మందిని పట్టున పెట్టుకున్నాడు. వేల కేసులు. రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు నేను ఉదయం నుంచి మాకు ఉదయం 6 గంటలకు సాయంత్రం 6 గంటలకు మొత్తం సెల్స్ అన్ని ఓపెన్ చేస్తారు. అందరూ వచ్చి వాళ్ళ బాధలు, 50% తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులే ఉన్నారు లోపల. సోషల్ మీడియా కేసులు కానీ ఇంకా రకరకాల కేసులు, చిన్న చిన్న కేసులు, వాళ్ళకి సంబంధం లేదు. గంజాయి కేసులు, ఓ బ్యాగ్ తెచ్చి పడేస్తున్నారు పోలీసులు, ఓ గంజాయి కేసు పెట్టేయటం. అసలు ఇంత ఈ రకంగా టార్గెట్ చేస్తాం అనేది గతంలో ఎప్పుడూ లేదు, మనం చూసాం. కానీ నేను ఎప్పుడు కూడా, బాబు గారు కూడా ఎప్పుడు ఇలాంటిది ప్రోత్సహించాలి. 54 రోజుల జైలు జీవితం మిమ్మల్ని బాగా రాటు తేల్చి ఫుల్ ఫ్లెడ్జ్డ్ పొలిటీషియన్గా మార్చినట్టుంది కదా. జైలు జీవితం మార్చడం రాష్ట్రం నష్టపోతుంది. ఇవాళ చూసాం, చంద్రబాబు నాయుడు గారి విజన్ చూసాం. ఇంకా ప్రజలు ఏదో జగన్మోహన్ రెడ్డి ఇంకేదో చేస్తాడని చెప్పి చూసాం. ఇవాళ రాష్ట్రం ఏమైపోయింది? 3 రాజధానుల పేరు పెట్టాడు. అక్కడ ఆడబిడ్డల్ని రోడ్ల మీద ఈట్ చేసి రక్తాల గారేలాగా చేశాడా? నిజంగా చాలా బాధ అనిపించింది. ఆ ఇష్యూస్ కాదు, చాలా. ఇవాళ ఇండస్ట్రీస్ పోయినాయి. యువతకి ఎక్కడుంది? ఎంప్లాయ్మెంట్ ఎక్కడుంది? యువతకి ఎంప్లాయ్మెంట్ లేదు. ఇవాళ వ్యాపారస్తులు ఎవరు కూడా ఇవాళ హ్యాపీగా లేరు.
ఒక్కటి కాదు, రాష్ట్రం పూర్తిగా సర్వనాశనం అయిపోయింది. తెలంగాణకి వెళ్ళి హైదరాబాద్ చూస్తామంటే నిజంగా కళ్ళము నీళ్ళు వస్తూ ఉన్నాయి. అలాంటి నగరం మనం నిర్మించుకోలేమా? అలాంటిది ఇవాళ ఈ ముఖ్యమంత్రి కక్ష సాధింపు వల్ల ఇలా అయిపోయింది. ఇవాళ ప్రజాస్వామ్యం లేదు ఆంధ్ర రాష్ట్రంలో. ఇవాళ చూడండి, ఒక ఎస్పీ పనిచేయడు, ఒక కలెక్టర్ పనిచేయడు, కింద ఉన్నటువంటి అధికారులు పనిచేయరు. కేవలం వాళ్ళని ప్రమోషన్లనో లేకపోతే ట్రాన్స్ఫర్స్ అనో పోస్టింగ్స్ పేరుతో ఇవాళ ముఖ్యమంత్రి మొత్తం కూడా టార్గెట్ చేశాడు. ప్లస్ ఈ రాష్ట్రాన్ని కేవలం ఒక 4-5 చేతిలో పెట్టాడు. మంత్రులు ఉన్నారు, ఏ ఒక్క మంత్రి కన్నా దాని మీద వాళ్ళ డిపార్ట్మెంట్ల మీద ఏమైనా ఉన్నాయా? పూర్తిగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక పక్క, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఒక పక్క, విజయసాయిరెడ్డి గారు ఒక పక్క, ఇట్లా సుబ్బారెడ్డి గారు ఒక పక్క, వైవి సుబ్బారెడ్డి గారు, ఇట్లా వాళ్ళకి కుటుంబ సభ్యులు వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. ఇవాళ మంత్రులకు పెత్తనాలు లేవు, ఎమ్మెల్యేలకు లేవు, ఎంపీలకు లేవు. ఇవాళ చూడండి, ఒక్కొక్కరు బయటకు వచ్చేస్తున్నారు రాజీనామాలు చేసి. ముఖ్యంగా బీసీలు చూడండి, పార్థసారథి గారు గతంలో మంత్రిగా చేశారు, ఆయన బయటకు వచ్చేసారు. మరి కర్నూలు ఎంపీ గారు ఆయన బయటకు వచ్చేసారు. ఇట్లా అందరూ కూడా మొత్తం వైసీపీ ఖాళీ అయిపోతుంది. ఇవాళ కేవలం ఏంటంటే ఒక నియంత పాలన, నిరంకుశ పాలన జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడాలి. దానికోసమే జైలే కాదు, రాష్ట్ర పరిస్థితులు కూడా. ఎందుకంటే ఈ రాష్ట్రంలో పుట్టిన బిడ్డగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల మీద ప్రతి ఒక్కరు కూడా స్పందించాలి. అదే నాకు బాధ కలుగుతుంది. దానివల్ల మనం కొద్దిగా మాట్లాడాలి, ప్రతి ఒక్కరు కూడా మాట్లాడాలి. ఇప్పుడు గత 5 ఏళ్లలో పేర్ని నాని, మీ మీద గెలిచిన పేర్ని నానికి మంత్రి పదవి దక్కింది. సో 2.5 ఏళ్ల పాటు ఆయన మంత్రిగా పెద్ద పోర్ట్ఫోలియో నిర్వహించారు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు మచిలీపట్నాన్ని ఏమన్నా డెవలప్ చేశారు? ఇప్పుడు 2.5 సంవత్సరాలు మంత్రిగా ఉన్నారు, ఇంకో 2.5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు. గెలిచిన వెంటనే వదిలేశాడు పార్టీని. ఆయన కుమారుడు పెత్తనాలకు వెళ్ళిపోయింది. వాళ్ళ అబ్బాయి ఏం చేస్తా ఉన్నాడు, పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే కనీసం వాళ్ళ పార్టీలో ఉన్నట్టు వాళ్ళకి అక్కడ అధికారాలు లేవు. కార్పొరేటర్గా గెలిచిన, మున్సిపల్ చైర్మన్గా, అక్కడ మేయర్గా ఉన్నారు. మేయర్ కుర్చీలో ఈయన కూర్చుంటాడు, మేయర్ పక్కన ఉంటారు. కలెక్టర్తో ఈయన రివ్యూలు చేస్తాడు. ఏం సంబంధం? ఎక్కడ ఉంది? పేరు నాని కొడుకు. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధిగా గెలిచినటువంటి వ్యక్తికి హక్కు ఉంటుంది, అతనికి సమాధానం చెప్పేది అధికారులకు ఉంటుంది. ప్రజాప్రతినిధి కొడుకు కూడా చెప్తారు ఇది. అట్లా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అనమాట. విపరీతంగా ఈ మచిలీపట్నం చుట్టూ గంజాయి, ఇంకా సంఘ వ్యతిరేక కార్యకలాపాలు అనేక రకాలకి అక్కడ నిలయంగా మారిపోయింది. ఏ ఒక్క అధికారికి కూడా పెత్తనం అక్కడ అధికారాలు చేసే పరిస్థితి లేదు. ప్రజాప్రతినిధులకి వాళ్ళు ఏమీ చెప్పుకోలేని పరిస్థితి. ఇవాళ ఇవన్నీ చూస్తే డెవలప్మెంట్ అనేది లేదు. గతంలో మేము తెచ్చినటువంటి ఫండ్స్ దాదాపు 2,000 కోట్ల రూపాయలతో G+3 హౌసెస్ కట్టించాం, అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ వేయించాం, వాటర్ స్కీమ్స్, ఇవన్నీ కూడా ఇవాళ డెవలప్మెంట్, బీచ్ డెవలప్మెంట్ కానీ, ఆ రోజు పోర్టుకి ల్యాండ్స్ కానీ ఇవన్నీ తీసుకున్నాం. ఇవన్నీ కూడా ఆపేశారు. ఇవాళ చూడండి, లాస్ట్ 3 నెలల ముందు పోర్టు పనులు స్టార్ట్ చేస్తామని చెప్పి మట్టి తీసుకొచ్చి పోస్తా ఉన్నారు, నాసిరకం పనులు చేస్తున్నారు. ఇందులో కమిషన్ల కోసమే వాళ్ళు చేసేది, ఏదో చూపించాలి. G+3 హౌసెస్ ఇంతవరకు ఎందుకు లేకపోయారు? 6,400 ఇళ్ళు శాంక్షన్ చేయించి ఆ రోజున అలాట్మెంట్ చేసి వాళ్ళకి నేను ఇప్పించడం జరిగింది. వాళ్ళకి అలాట్మెంట్ సర్టిఫికేట్స్ కూడా ఇచ్చాం. ఇవాళ వరకు అవి కూడా లేవు. పూర్తిగా అభివృద్ధి అనేది లేకుండా చేశాడు. మీ హయాంలో పోర్టు నిర్మాణానికి పనులు కూడా స్టార్ట్ అయినట్టున్నాయి కదండి, శంకుస్థాపన చేసినట్టున్నారు. 33,000 ఎకరాలు దాదాపు పోర్టు డెవలప్మెంట్ కోసం భూసేకరణ చేయాలని నోటిఫికేషన్ కూడా ఇచ్చినట్టున్నారు కదా. అంటే 33,000 ఎకరాలు అనేది యాక్చువల్ పోర్టు కానీ, పోర్టుకు సంబంధించినటువంటి అనుసంధానంగా పరిశ్రమలు ఏర్పాటు చేయడం కోసం కానీ, అక్కడ ఎంత రిక్వైర్మెంట్ ఉండదో ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కానీ, ల్యాండ్ ఎక్విజిషన్ కానీ, ల్యాండ్ పర్చేస్, రైతులకు ఎక్కడ కూడా నష్టం రాకుండా. ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉండి మా భూమిని ల్యాండ్ పూలింగ్కి ఇస్తామంటే పూలింగ్ కింద ఇచ్చేది, ఏదైతే అమరావతిలో జరిగిన. లేదంటే 25 లక్షల రూపాయలు, గతంలో ఎక్కడా కూడా ఇవ్వలేదు. 25 లక్షల రూపాయలు ఇప్పించాం. ల్యాండ్ ఎక్విజిషన్ ఎంత 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 ఎక్వైర్ చేశారండి అప్పుడు భూములు? దాదాపు ఒక 2,000 ఎకరాలు మేము ఎక్వైర్ చేయడం జరిగింది. చేసి ఇంకా పేమెంట్లు కూడా ఇచ్చాం, చాలా పేమెంట్లు. ఆ రోజు 200 కోట్ల రూపాయలు పేమెంట్లు కూడా ఇచ్చాం. వీళ్ళు వచ్చాక ఇప్పుడు దాని చిన్న మైనర్ పోర్ట్ చేస్తారు, అదొక మేజర్ పోర్ట్. 23 బర్తులతో నిర్మాణం అవ్వాల్సినటువంటి పోర్టుని ఇవాళ కేవలం ఒక 4 బర్తులు కడతా ఉన్నారు. 4 బర్తులు చేశారు, ఇంకా కడత కూడా లేదు. జస్ట్ ఊరికే స్ట్రెంచ్ చేస్తున్నారు, మట్టి పోస్తున్నారు. దానివల్ల ఉపయోగం ఉంది? సముద్రంలో మట్టి ఉంటుందా? ఒక ఆలోచన కొట్టుకుపోతూ ఉంటుంది. ఇవాళ తాత్కాలికంగా ప్రజల్ని ప్రలోభ పెడతాను, ఆ వీడియోలు తీసుకొచ్చి ప్రజలు చూపించడం, ఏదో చేసామని చెప్తా ఉన్నారు. ఇది నిలబడదు. దానికి ఉన్నటువంటి దీని ప్రకారం ఫైల్స్ వేయాలి, కాంక్రీట్ పోయాలి, దాన్ని నిలబడే విధంగా చేయాలి. అదంతా కూడా తాత్కాలికంగా చేస్తున్నారు. బీచ్ ఆ రోజు మేము పెద్ద ఎత్తున డెవలప్ చేస్తాం, టూరిజం చేయాలని. బీచ్ లేదు, రోడ్స్ లేవు.
మేము బ్రిడ్జిలు కట్టాం. చిన్నాపురం దగ్గర ఒక బ్రిడ్జి, అలాగే వాడపాలెం దగ్గర ఒక బ్రిడ్జి. ఈ 2 బ్రిడ్జిలు కూడా కనెక్టివిటీ చేస్తూ కోడూరుకి, అవినగడ్డ కాన్స్టిట్యున్సీకి మేము ఒక చక్కటి రోడ్ వేయాలని చెప్పి 30 కోట్ల రూపాయలు శాంక్షన్ చేపిస్తాం. ఇవాళ గుంటలమయం అయిపోయింది. నిజంగా ఆ రోడ్లోకి వెళ్ళాలంటే నరకం చూపిస్తూ ఉన్నారు ప్రజలు. అలాంటి పరిస్థితులు. ఈ డ్రైనేజ్ సిస్టమ్ ఇవాళ వర్షం పడినా నీళ్ళు అలా నిండిపోతున్నాయి. ఆ రోజు 100 crores. బస్ స్టాండ్ ఎదురుగా, బందర్ బస్ స్టాండ్ ఎదురుగా మొత్తం పడవల్లో తిరగాలంటారు కదా. కోనేరు సెంటర్ నుంచి మొదలుపెట్టి బస్ స్టాండ్ వరకు వర్షం వచ్చిందంటే పడవేసి తిరగాల్సిందే. ఆ డ్రైనేజ్ సిస్టమ్ ఎందుకంటే సముద్రం బందరు ఒకే లెవెల్లో ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే వాటర్ పడింది, పోర్ట్ వచ్చినప్పుడు ఇంకా వాటర్ వెళ్దు. ఒక 2-3 days వరకు అలా స్టాగ్నేట్ అవుతుంది. అందుకని మేము పంపింగ్ సిస్టమ్ పెట్టాలని అప్పుడు శాంక్షన్ చేయించి 100 crores పెట్టి 5 ప్రాంతాల్లో పంపులు బిగించి ఒక్కోటి 1200 నుంచి 2000 horsepower మోటార్లు పెట్టించి పంప్ చేయాలని పెట్టాం. దాదాపు ఒక మెయిన్ డ్రైన్స్ పూర్తవుతా ఉన్నాయి. ఇంకా కనెక్టివిటీ చేసి ఈ పంప్ హౌస్ కడితే సరిపోయేది. కానీ అది కూడా చేయకపోవడం వల్ల డ్రైనేజ్ సిస్టమ్ అలాగే ఉంది. ఆ డ్రైనేజీకి సంబంధించి మీరు గతంలో కొన్ని ఆరోపణలు చేశారు. ఏదో కుంభకోణం జరిగింది, పేరు నాని మీద కూడా మీరు ఆరోపణలు చేసినట్టున్నారు కదా. ఆ డ్రైనేజ్ నిర్మాణంలో అది లాస్ట్ గవర్నమెంట్లో అప్పుడు వేరే వాళ్ళకి ఇచ్చారు, టెండర్ పిలిచారు, డబ్బులు కొంత తీసుకున్నారు, కానీ ఏమీ చేయాలి ఆ రోజున. నేను ఇది ఓపెన్గా చేయించాం. ఆ రోజున 100 crores ప్రభుత్వం నుంచి శాంక్షన్ చేయించి మొత్తం కూడా వర్క్ స్టార్ట్ చేశారు. వాళ్ళు కంటిన్యూ చేసుకుని పోయేది. వీళ్ళు అది చేసుకోవడం కూడా చేత కాకపోతే ఇంక వీళ్ళు కేవలం పదవుల కోసం వెళ్ళి ముఖ్యమంత్రి దగ్గర పైరువీలు చేసుకోవడం తప్ప నియోజకవర్గం అభివృద్ధి గురించి వీళ్ళు ఏ రోజు మాట్లాడారు చెప్పమనండి, ఏ కార్యక్రమం చేశారు చెప్పమనండి. ఇప్పుడు ఇవాళ ఆయన మంత్రిగా పనిచేశాడు పేరు నాని. అనూహ్యంగా ఈ ఎన్నికల్లో ఆయన ఎన్నికల నుంచి తప్పుకుంటూ ఉన్నారు. తప్పుకుని తన కొడుకుని మీరు ఇందాక ఏదైతే ఆరోపణలు చేశారో అదే పేరుని కిట్టుని ఎమ్మెల్యే అభ్యర్థిగా సీటు కేటాయించమని అడిగారు. జగన్మోహన్ రెడ్డి కూడా ఆయనకి సీట్ ఇచ్చారు. మీరు ఇవాళ పేరుని కిట్టుతో, మొన్న వాళ్ళ తండ్రితో పోటీ పడ్డారు, ఇప్పుడు కొడుకుతో పోటీ పడుతూ ఉన్నారు. ఎందుకంటారు ఆయన తప్పుకోవడానికి కారణం? ఏం చేశారని ప్రజలకు వచ్చి ఏం సమాధానం చెప్పుకోగలడైనా? ఇప్పుడు ఏం డెవలప్ చేసావు ఈ 4.5-5 సంవత్సరాల్లో, నువ్వు ఏం చేసావు కాన్స్టిట్యున్సీ, కానీ చెప్పుకుంటాక ఏం లేదు కాబట్టి ఏమైనా రాజకీయాల నుంచి తప్పుకున్నాడు ఆయన. నిజంగా చేస్తుంటే ఆయన ధైర్యంగా పోటీ చేయొచ్చు కదా. కేవలం అతను ఫెయిల్యూర్స్ తప్పించుకోవడం కోసం మాత్రమే ఇవాళ వెనక నుంచి మళ్ళీ ఇప్పుడు దొంగ నాటకాలు మొదలుపెట్టాడు. ఇవాళ ఉదయం కూడా నేను వెళ్ళి కలెక్టర్ గారిని కలసడం జరిగింది. విపరీతంగా శాండ్, బీచ్ శాండ్ అసలు ఎందుకు పనికి వస్తాను ఆ శాండ్ కొంత బయటికి అమ్మేసుకుంటున్నాడు. ట్రక్కు 2 లక్షల రూపాయలు, కొంత తీసుకెళ్ళేమో హౌసింగ్ అని చెప్పి వాటికి పూడుస్తా ఉన్నట్టు నటిస్తూ ఉన్నాడు. దొంగ పట్టాలండి. ఎంఆర్ఓ ఎప్పుడో వెళ్ళిపోయాడు 2 సంవత్సరాల క్రితం. ఆయన సంతకాలతో ఇవాళ పట్టాలు తయారు చేసి ఇస్తున్నారు. ఆ పట్టాలకి ఆన్లైన్లో చెక్ చేస్తే ఏముండదు, ప్రజలు మభ్య పెట్టడానికి ఒక దొంగ నాటకం. ఇవాళ ఈ నాటకాలు ఇవన్నీ అందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు. ఖచ్చితంగా ప్రజల్ని చైతన్యం చేస్తాం. ఇప్పుడు వెనక నుంచి ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేసుకురావాలనేది అతని ఆలోచన. ఖచ్చితంగా అవి జరగదు, అందుకే అతను పోటీ చేయడానికి వెనకడతాం. అవును, ఆయన పోటీ చేయలేదు. మీరు ఇందాక ఆయన కొడుకు మీద చాలా ఆరోపణలు చేశారు. మేయర్ స్థానంలో ఈయన కూర్చుంటాడని, బ్యాక్ ఎండ్ నుండి నడిపిస్తూ ఉంటాడని, అక్రమాలు పాల్పడుతున్నాడు పేరుని కిట్టు అని. మరి ఆ పేరుని కిట్టుని యాక్సెప్ట్ చేస్తారా ప్రజలు? చూద్దాం, ప్రజలే చూస్తారు, వైసీపీ నాయకులే చూస్తారు. ఎందుకంటే అందరికీ తెలిసినటువంటి వాస్తవాలే. అంటే నేను మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నాను అంటే చిన్న లాజిక్ కదా. ఇప్పుడు తండ్రి మీద మీరు ఆరోపణలు చేస్తున్నారు. తండ్రి పని చేయలేదు, ప్రజలకి ఏం చెప్పుకోవడానికి లేదు కాబట్టి తప్పుకుని కొడుకుని దింపారు అని. కొడుకుని యాక్సెప్ట్ చేసే ఆలోచన ఉంటుందా అని? ఈయన ఏదో వెనక చేయాలని చెప్పే ఆలోచన, ఈయన వెనక ఉండి ఏదో మేనేజ్ చేయాలి, కొంతమంది లీడర్స్ని ఏదో సర్దుబాటు చేయాలనుకుంటారు, కానీ అది జరగదు. ఎందుకంటే ఆల్రెడీ వైసీపీ నాయకులే చాలామంది ఇవాళ బయటకు వస్తాక సిద్ధంగా ఉన్నారు. కౌన్సిలర్గా కార్పొరేటర్గా గెలిచినటువంటి వ్యక్తులు బయటకు వచ్చాక సిద్ధంగా ఉన్నారు. దానితోడు ప్రజలు కూడా డెవలప్మెంట్ ఎక్కడా లేదు. ఎందుకంటే ఆ చేయి దాటకూడదని వాళ్ళ కొడుకుని పెడుతున్నాడు. ఇప్పుడు ఎందుకంటే అతను చేస్తే పోటీలో గెలవడు. అక్కడ నాయకత్వం రేపు ఎప్పటికీ వాళ్ళ చేతుల్లోనే ఉండాలనేది వాళ్ళ తాతగారు, ఆయన ఇప్పుడు మనోడు వాళ్ళే ఉండాలనే ఆలోచనతో అతను చేస్తున్నాడు. వాళ్ళు అది వైసీపీ నాయకులందరూ కూడా తెలుసుకున్నారు ఇవాళ. అంటే మిమ్మల్ని ఇక్కడ డైరెక్ట్గా ఒకటి అడుగుతున్నానండి. మీ మీద మర్డర్ కేసు పెట్టించారు, మీ మీద అనేక తప్పుడు కేసులు పెట్టించారని మిమ్మల్ని మీరే అంటూ ఉన్నారు. అసలు ఏ పాపం తెలియకపోయినా నన్ను 54 రోజుల పాటు జైల్లో పెట్టించారన్నారు. అలాంటి పేరుని నానిని మీరు రేపు ప్రభుత్వం వస్తే వదిలిపెట్టే అవకాశం ఉంటుందా? అంటే ఇలాంటి అక్రమంగా తప్పుడుగా అయితే మటుకు మేము చేయనండి. తప్పుడుగా విధానాలతో ఎప్పుడు మేము మా కుటుంబం అది కాదు. కానీ వాళ్ళు చేసినటువంటి అక్రమాలు ఏదైనా ఉన్నట్టు మటుకి ఆ విషయంలో పూర్తిగా ఎంక్వైరీ చేపిస్తాం. ఇవాళ ఎన్ని వందల ఎకరాలు ఉన్నాడో మొత్తం ఆధారాలతో సహా ఉన్నాయి. ఇవాళ అతను దోచుకున్నటువంటి ఆస్తులు, బినామీ పేర్లతో చేసినటువంటి అవన్నీ కూడా త్వరలో పెడతాను. ఒక 10 రోజులను బయటికి తీస్తాం. మొత్తం కూడా బినామీల పేరుతో, వాళ్ళ బంధువుల పేరుతో ఎంతెంత ఆస్తులు తీసుకున్నారో అవన్నీ కూడా బయట పెడతాం. రేపు పొద్దున జరిగినటువంటి అవినీతి కార్యక్రమాల్లో ఇవాళ
ఇసుక దోపిడీ విపరీతంగా బుసకంతా కూడా బందర్ నియోజకవర్గంలో పెద్ద పెద్ద దెబ్బలుండే మా చిన్నతనంలో ఆ దెబ్బలన్నీ కూడా సముద్ర పోటుకి అడ్డుగా ఉంటుందని చెప్పి ఆ దెబ్బలుంటే మొత్తం తోకెళ్ళిపోయారు. ఇవన్నీ కూడా మొత్తం బయటకు తీస్తాం. అతను చేసినటువంటి ఇప్పుడు అక్కడ జగనన్న కాలనీలోని స్థలాలు వాటిలో చేసినటువంటి దోపిడీ ఇవాళ అవన్నీ కూడా బయటకు తీస్తాం. ఎంక్వైరీ చేస్తాను, బయటకు తీస్తాం. దాంట్లో ఖచ్చితంగా అతని ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఖచ్చితంగా దాంట్లో అతనిదే బాధ్యత అవుతుంది. అక్రమాలు చేసి ఉంటే అతను మొత్తం మీద విచారణ జరిపిస్తాం. దాంట్లో ఖచ్చితంగా ఇతనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా చేస్తాం అందరి మీద. దాంట్లో ఇతని పాత్ర ఖచ్చితంగా ఉంది. ఎక్కడెక్కడ ఉన్నాయో, ఏ రాష్ట్రాల్లో ఎన్ని వందల ఎకరాలు ఉన్నాయో అవన్నీ కూడా మా దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి. అవన్నీ కూడా బయట తీస్తాం. ఇప్పుడు బేసిక్గా పవన్ కళ్యాణ్తో పొత్తు కుదిరింది. జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తున్నాయి. జనసేనతో పొత్తు వల్ల మచిలీపట్నంలో ఓటు బ్యాంక్ పెరిగే అవకాశం ఉంటుందా మీకు? ఖచ్చితంగా పెరుగుతుందండి. జనసేనతో లాస్ట్ టైం కూడా మేము విడిగెళ్ళడం వల్ల 2014లో దాదాపు 16,000 మెజార్టీ వచ్చింది. 2019లో వచ్చేటప్పటికి టీడీపీకి వాళ్ళకి మాకు ఉంది 4% వ్యత్యాసమే. జనసేనకి టీడీపీకి వైసీపీకి 18,000 ఓట్లు జనసేన పోయినాయి. 18,000 ఓట్లు జనసేన వాళ్ళు చీల్చేశారు. ఆ 18,000 ఓట్లు ఒకవేళ మీకు పడి ఉంటుంటే మీరే గెలిచి దాదాపు 10% అబౌవ్ లీడ్ ఉండేది. ఆ వేరియేషన్ చూసుకున్నా ఇవాళ అతను చేసినటువంటి విధానం, వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఎలా అయితే ఓపెన్గా చెప్తా ఉన్నారో అన్నీ కూడా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ని విమర్శించాలి అంటే ఫస్ట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎక్కడైనా మీటింగ్ పెట్టి ప్రభుత్వాన్ని విమర్శించినా, ఎక్కడైనా ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వాన్ని విమర్శించినా ఇమ్మీడియట్గా వితిన్ సెకండ్స్లో పేరునని మీడియా ముందుకు వచ్చేస్తారు. పవన్ కళ్యాణ్ని ఇక ఎలా దిగుతారు, ఎలా విమర్శిస్తారు అనేది మీకు బాగా తెలుసు. ఆ ఎఫెక్ట్ మచిలీపట్నంలో కనిపిస్తుందా? డెఫినెట్గా ఉంది ఇవాళ. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు మచిలీపట్నంలో. అలాంటిది ఆయన్ని వ్యక్తిగతంగా ఈయన మాట్లాడుతూ అనేది కూడా చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. అక్కడ ఖచ్చితంగా ఎఫెక్ట్ అతని మీద పడుతుంది, 100% పడుతుంది. అంటే కాపు ఓటర్లు కూడా చాలా ఎక్కువగా ఉన్నారు కదా మీ కాన్స్టిట్యున్సీలో. సో ఆ కాపు ఓటర్లు ఆల్మోస్ట్ జనసేన పోటీ చేస్తేనే ఆ రోజు 18,000 ఓట్లు జనసేనకు వచ్చాయి. ఇవాళ మీరు వాళ్ళు కలిసి వెళ్తూ ఉన్నారు. సో ఇక్కడ పేరు నానికి ఉన్న అడ్వాంటేజ్ ఆయన కాపుకులు వస్తాడు కదా. సో లాస్ట్ టైం కాపు ఓటర్లు చాలామంది అటువైపు మొగ్గు చూపారు. సో ఇప్పుడు అదే జనసేన మీకు మద్దతు ఇస్తుంది. సో కాపు ఓటర్లు అంతా టోటల్గా ఇవాళ గతంలో పేరు నాని గారికి సపోర్ట్ చేసిన కాపుల్లో కూడా ఇవాళ చాలా అసంతృప్తి ఉంది. ఎందుకంటే అతను అభివృద్ధి లేదు, వెల్ఫేర్ స్కీమ్స్లో కక్ష సాధింపు, నిజంగా ఓటేసామన్నా కూడా నమ్మకుండా వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు, ఇవన్నీ కూడా అందరిలో ఉన్నాయి. జనసేన ఓటింగ్ ఉన్న పర్సంటేజ్ కన్నా ఇంకా పెరుగుతుంది ఇప్పుడు రాబోయే కాలంలో. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా అతను మాట్లాడినటువంటి విధానం, నిజంగా అతను మంత్రి అయిన తర్వాత కళ్ళు నెత్తికెక్కేసినాయి. అతను ఏం చేస్తున్నాడో, ప్రవర్తన ఎట్లా మాట్లాడుతున్నాడో తెలియనటువంటి పరిస్థితి. అది ఇవాళ అలాంటి సంస్కృతి ఎప్పుడు కూడా నచ్చదు. మచిలీపట్నం చాలా అన్ని వర్గాలు కలిసి ఉంటాయి, అందరం కలిసి అన్నదమ్ముల్లాగా ఉంటాం. అలాంటిది అక్కడ ఇతని ప్రవర్తన అనేది ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఖచ్చితంగా అది ఎఫెక్ట్ కనిపిస్తుంది. చివరిగా ఒక ప్రశ్న అండి, మీ లక్ష్యం కూడా అదే కదా, బేసిక్గా మచిలీపట్నం పోర్టును పూర్తి చేయడం. రేపు ప్రభుత్వం మీ తెలుగుదేశం అధికారంలోకి వస్తే పోర్టు మీద దృష్టి పెడతారా? ఖచ్చితంగా. ఇప్పుడు వాళ్ళు చేసేదాన్ని కరెక్ట్ చేసుకుని, యాక్చువల్గా మేమైతే మేజర్ పోర్ట్ కింద చేయాలని బాబు గారు ఆలోచన. ఆ రోజున లాజిస్టిక్స్ హబ్ కింద ఆ సెంటర్ని పెట్టాలనేది. దురదృష్టం వాళ్ళు ఏదో చేశారు. ఇప్పుడు ఏదో 4,000 కోట్లు ఏదో లోన్ తెచ్చి చేస్తున్నారు తాత్కాలికంగా. డెఫినెట్గా దాన్ని ఫుల్ ప్లెడ్జ్గా చేయటమే కాకుండా అన్ని రకాలుగా ఉపయోగపడే విధంగా పోర్ట్ తయారు చేయటం, మ్యాక్సిమం ఒక 1 year 2 years లోపే ఆ పోర్ట్ని రన్నింగ్లో తీసుకురావాలనేది లక్ష్యంగా పెట్టుకుంటాం. ఇంకా నాకు వేరే కోరికలు ఏమీ లేవు. ఆల్రెడీ మంచిగా నేను చేసేసాను. నాకు ఏ కోరికలు లేవు. మచిలీపట్నానికి పోర్ట్ కంప్లీట్ చేయాలన్నది నాకు ఉన్నటువంటి ఏకైక కోరిక. ఒక మచిలీపట్నం పోర్టే కాదు, దాన్ని ఒక పారిశ్రామిక వాడగా తయారు చేసి అక్కడ ఉన్నటువంటి యూత్కి కానీ, అక్కడ ఉన్నటువంటి అనేక మంది అన్ఎంప్లాయ్మెంట్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కూడా అక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలనేది మాకు ప్రధానంగా. గోల్డ్ కవరింగ్ పరిశ్రమ బాగుంటుంది, గోల్డ్ కవరింగ్ను కూడా ఇంకా లిఫ్ట్ చేయాలి. అట్లాగే ఆక్వాకల్చర్ ఎక్కువ, ఆక్వాలో కూడా అక్కడ సరైనటువంటి ఫెసిలిటీస్ లేవు. ఎందుకంటే అక్కడ పవర్ కానీ అన్నీ మేము ఆ రోజున 24 hours పవర్ ఇప్పించడం వల్ల ఇవాళ కొంత ఆక్వాకల్చర్ కూడా పెరిగింది. అక్కడ సబ్స్టేషన్స్ కానీ దాదాపు 3 సబ్స్టేషన్స్ తీసుకొచ్చాను నేను మచిలీపట్నంలో. ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి. ఇంకా భవిష్యత్తులో ప్రాసెసింగ్ ప్లాంట్స్ కానీ ఇలాంటి చాలా ఆలోచనలు ఉన్నాయి. యూత్కి ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ప్లస్ అక్కడ కొద్దిగా యాక్టివిటీ కూడా పెరుగుతుంది. ఇలాంటివి చాలా ఆలోచనలు ఉన్నాయి. అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఇవాళ ఏదైతే P4 బాబు గారు ఆలోచన ఉందో ఆ P4 100% మచిలీపట్నంలో ఇంప్లిమెంట్ అయ్యే విధంగా చేయాలనేది లక్ష్యంగా పెట్టుకున్నాం. పేదవారు అనేది లేకుండా ప్రతి ఒక్కరిని కూడా ఏదో ఒక యాక్టివిటీలు దింపాలనేది మా ఆలోచన. అవకాశం ఇస్తే
ఫస్ట్ అసెంబ్లీలో అడుగుపెట్టగానే మంత్రి పదవి దక్కింది మీకు. 5 ఏళ్ల పాటు మంత్రిగా పనిచేశారు. నెక్స్ట్ మళ్ళీ ప్రభుత్వం ఏర్పడితే మీకు మళ్ళీ క్యాబినెట్లో చూడొచ్చా మిమ్మల్ని? మా లక్ష్యం ఒకటే, బాబు గారిని ఆ చైర్లో కూర్చోబెట్టడం, కాన్స్టిట్యున్సీని డెవలప్ చేసుకోవడం, బాబు గారు ఏ బాధ్యతలు ఇస్తే ఆ బాధ్యతలు చేయటం, అదే దాన్ని సిద్ధపడిన అంతే. ఎస్ సార్, ఆల్ ది బెస్ట్ అండి. ఆల్ ది బెస్ట్ కొల్లు రవీంద్ర గారు. ఇది మాజీ మంత్రి, మచిలీపట్నం టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్రతో నేనే ఎమ్మెల్యే. మరో నాయకుడితో మరో నియోజకవర్గంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ అశోక్.